హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక న్యూ రెసిపీని చూపించబోతున్నాను. ఫ్లవర్ టైప్ సమోసాని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఎలాగో చేసి పెట్టలేము. ఇప్పుడు సమ్మర్లోనే వాళ్ళకి బాగా తినిపించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికోసం నేను 1.5 కప్పు మైదా తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా హెల్తీగా చేయాలి అనుకుంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/4 టేబుల్ స్పూన్ వాముని తీసుకొని దీనిలో చేతుల్లో వేసి క్రష్ చేసి వేసుకున్నాను. ఆయిల్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీనిలో నెయ్యి వేసి కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెయ్యిని కూడా తర్వాత యూస్ చేస్తానన్నమాట. అంటే అవి పొరలు పొరలుగా రావడం కోసం ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేస్తున్నాను. అంటే దీనికి సరిపడినంత వేసుకోండి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు దీన్ని చక్కగా ఆయిల్ అంతా పిండిని బాగా పట్టించేద్దాము. ఇలా ఆయిల్ పట్టించడం వల్ల చక్కగా క్రిస్పీగా వస్తాయి. తర్వాత మనం మధ్యలో లేయర్ లాగా పూస్తాం కదా నెయ్యిని, అది కూడా నేను మీకు చూపిస్తాను. దానివల్ల గుల్లగా వస్తుంది, ఇదేమో క్రిస్పీగా వస్తుంది. అందుకనేసి ముందుగా పిండిలో మనము నెయ్యిని యాడ్ చేయలేదు, తర్వాత మనము యాడ్ చేసుకుందాము. దీనిలోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ అంటే ఒక 2 చిటికెళ్ళంతా కలోంజీని వేస్తున్నాను. చక్కగా వేసి దీన్ని కూడా కలిపేసి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకుందాము. ఎందుకంటే మనం దీనిలో స్టఫింగ్ వేస్తాం కాబట్టి. 2 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకోండి, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి. ప్రస్తుతానికి నేను 6 తినేటట్టుగా చేసుకున్నాను. 6 అయితే సరిపోయింది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. అంటే లెక్కలేనన్నీ తినేశారు ఫ్రెండ్స్, ఇన్ని వచ్చాయని నేను చెప్పలేకపోతున్నాను. చక్కగా ఇలా కలిపేసుకోండి. కలిపేసుకొని ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయని నేను ఇలాగ తరిగేసి వేసేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసేసుకుందాము. అంటే ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు, దీనిలో స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల తడి లేకోకుండా ఉండాలన్నమాట. బంగాళదుంపల్ని ఉడికిచ్చేసుకున్నాను కదా, వాటర్లో నుంచి తీసేసుకున్నాను బయటికి. దాన్ని స్మాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న, అంటే మామూలుగానే తరిగాను, ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొంచెం ఈ మసాలా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోయేలాగా ఫ్రై చేసేసుకుందాము. దీనిలో ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. దీనిలో ధనియా పౌడర్ ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ లవంగా, చెక్క, యాలుక్కాయ మాత్రమే. ఇంకా నేను ఏది వేయనన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా షేర్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బంగాళదుంపల్ని కూడా చక్కగా స్మాష్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం దీనిలో కొంచెం ఉప్పు వేసుకుందాము. 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. కలిపిన తర్వాత ఒక్కొక్క మసాలాని వేసేసుకోవాలి. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇప్పుడు మనము బంగాళదుంపల్ని యాడ్ చేసేసుకుందాము. అంటే కారం వేయంగానే మాడిపోతుంది, అందుకనేసి నేను బంగాళదుంప వేసిన తర్వాత వేద్దామనేసి వేయలేదు. కారం మీ రుచికి సరిపడినంత వేసుకోండి. నేను ఒక 1/4 టేబుల్ స్పూన్ని యాడ్ చేశాను, ఎందుకంటే పచ్చిమిర్చి నాయి చాలా ఘాటుగా ఉంది, అందుకనేసి 1/4 టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను. చాట్ మసాలాని వేశాను, 1 టేబుల్ స్పూన్ని వేశాను. వేసి చక్కగా కలిపేసుకోండి. మీ దగ్గర చాట్ మసాలా కనుక లేకపోతే దీనిలో మీరు మ్యాగీ ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పాస్తా మసాలా ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోండి. ఇలా చక్కగా చిదిమేసుకుంటూ
కలిపేసుకోండి. బాగా కలిపేసి ఇక మనము కర్రీ రెడీ అయిపోయినట్టే స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఒక స్లరీని తయారు చేసుకుందాము. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. వేసి దీనిలో 1 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకుందాము. అంటే ఇది మధ్యలో పూతలాగా వేస్తాము. ఆ వేరే బౌల్లో వేస్తున్నది వాటర్ వేసి కలుపుకుందాము. నేను తర్వాత మీకు చూపిస్తాను. 1 అంతా వేసాను. మైదాని వేసి చక్కగా కలిపేసుకుందాము. ఇది కొంచెం మెల్టెడ్ అయితే బాగుండేది నెయ్యి. ఏం పర్వాలేదు. ఇంకొక టేబుల్ స్పూన్ని మనం దీనిలో ఆయిల్ వేసి కలుపుకుందాము. మళ్ళీ కావాలి అనుకుంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉన్నట్టుగా చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇంకా పలచగా ఉంటే పిండి అనేది మరి ఇదైపోయి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకనేసి ఇలా చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ఒక బౌల్లో మైదా వేసుకున్నాం కదా ఇందాక, దీనిలో వాటర్ వేసి కలుపుకుందాము. ఇవి 2 కూడా మనకి తర్వాత యూజ్ అవుతాయి. ఆలూ కర్రీ స్టవ్ ఆఫ్ వేసేసుకున్నాం కదా, ఫ్యాన్ కింద పెట్టేసి కొంచెం చల్లారనిచ్చేసుకోండి. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, బాగా హాట్గా ఉంటుంది, తొందరగా చల్లారదు. అందుకనేసి దాన్ని ఫ్యాన్ గాలి కింద పెట్టేద్దాము. పెట్టేసి చక్కగా ఇవన్నీ మనము తయారు చేసేసుకుందాము. కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. మరీ వాటర్ లాగా జారుడుగా కూడా కాదు, మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు. ఇలాగా మీడియంగా ఇలా చేసేసుకుంటే కలిపేసి పక్కన పెట్టేసుకుంటే చాలు. ఇది నెయ్యితో మనం కలిపి పెట్టుకున్నది. మీరు కన్ఫ్యూజ్ అవుతారనేసి వేరే బౌల్లో పెట్టి చూపించాను. ఇప్పుడు కలిపి పెట్టేసుకున్న పిండిని మనం బాగా ఒకసారి కలుపుకుందాము. కలిపేసి ఇప్పుడు ఒక 5 పార్ట్స్ వచ్చేలాగా కట్ చేసి పెట్టుకుందాము. ఎందుకంటే చక్కగా మనకి పొరలుగా రావాలి కదా, అందుకనేసి ఇలాగా చేస్తున్నాను. ఈ 5 బాల్స్ని కూడా పిండి చల్లేసుకుంటూ మనము చక్కగా కలిపేసుకుందాము. 5 అవ్వలేదు కదా అంటే కొంచెంగా చేసుకుంటూ పిండిని బాగా కలుపుకుంటున్నాను. కలిపేసి చేసేసాను. ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ ఒక్కొక్కటి మనము ఒత్తేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఎందుకంటే ఎక్కువగా అక్కర్లేదు, మామూలుగా కొంచెం చపాతీలాగా ఉంటే చాలు. మొత్తం ఇలాగా 5 తీసుకున్నాం కదా, 5 బాల్స్ని కూడా ఇచ్చేసేసి పెట్టేసుకుందాము. సేమ్ ఇదే సైజుని చేసేసుకోండి. మొత్తం ఇక 5 అయిపోయినాయి అన్నమాట నా దగ్గర. ఇప్పుడు దీని మీద ఇందాక మనం నెయ్యిని కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం వేసుకుంటూ చక్కగా చపాతీ మొత్తం అంటాలి. ఎక్కడా కూడా గ్యాప్ వదలమాకండి. మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసేయండి వేలుతో. స్పూన్తో కూడా అక్కర్లేదు ఫ్రెండ్స్, ఇలా వేలుతోనే మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు దీనిపైన ఇంకొకటి వేయండి. వేసి ఇలాగా మొత్తము 4 చపాతీల మీద కూడా చక్కగా ఇలా అద్దేసేయండి. 5వ దానికి అక్కర్లేదు, వదిలేసేయండి. ఎందుకంటే మళ్ళీ దీన్ని మనము చపాతీలాగా ఒత్తుకుందాము. ఇప్పుడు లాస్ట్ లేయర్ వచ్చేసింది. దీన్ని ఇలాగా వేసేయండి. ఇక వేసేసి మళ్ళీ మనము ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. 5 కూడా ఉన్నాయి. మళ్ళీ దీని మీద పొడిపిండి చల్లేసి చక్కగా అద్దేసుకుందాము. కొంచెం మామూలుగా అంటే 5 లేయర్స్ వేసాము అంటే ఇంకా లావుగా అయిపోతుంది కదా. మళ్ళీ ఒత్తేసుకొని కొంచెం చపాతీకి వచ్చినట్టుగా, చపాతీ కంటే కొంచెం సన్నగా వచ్చేటట్టుగా చక్కగా దీన్ని అద్దేసుకుందాము. కొంచెం ఉండలు పెద్దవి తీసుకున్నాను ఫ్రెండ్స్, అందుకనేసి పెద్ద చపాతీ వచ్చింది. నా చపాతీ పీట కంటే కూడా పెద్దగా వచ్చింది. దీన్ని చక్కగా కొంచెం మడత పెట్టేసుకుంటూ అంచుల్ని ఇలాగా ఒత్తేసుకుంటున్నాను. లేదంటే పెద్ద ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని ఇచ్చేసేసుకుందాము. కొంచెం చిన్నగా తీసుకోండి కావాలి అనుకుంటే, కొంచెం తొందరగా పని అయిపోతుంది అనేసి నేను కొంచెం పెద్దగానే వచ్చినట్టుగా తీసేసుకున్నాను.
ఇప్పుడు దీన్నంతా ఇలా వేసేసుకొని చేసుకున్న తర్వాత నేను కొంచెం పెద్ద ప్లేట్ మీద వేసుకుంటున్నాను. వేసేసి అంచుల్ని ట్రిమ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనము ముక్కలుగా కట్ చేసేసుకుందాము. అంటే కొంచెం క్రాస్గా వచ్చింది, తీసేసుకుందాం తర్వాత దాన్ని. ఇలాగా స్క్వేర్ టైప్లో కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసేసుకున్న దీనిలో మనము స్టఫింగ్ పెట్టేసుకుందాము. ఇందాక వండి పెట్టేసుకున్నాం కదా, ఇవన్నీ 1 by 1 చేసేసుకోండి ఫ్రెండ్స్, తొందరగా అయిపోతుంది. ఇలాగా దీనికి సరిపోయినంత కర్రీని పెట్టేసుకుందాము అన్నిట్లో కూడాను. ఇలా చేసేసి ఇప్పుడు మనము ఇందాక వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా మైదా, దాన్ని అప్లై చేసేసుకుందాము అంచులమ్మట. ఈ వాటర్ని అప్లై చేసుకుందాము. దానిలో ఏదో పడింది అనుకోమాకండి ఫ్రెండ్స్, అది కొత్తిమీర కట్ చేసినప్పుడు కొంచెం పడింది. నేను ఆలు కర్రీలో కొంచెం పైనుంచి కూడా ఇంకో కొంచెం వేసాను. స్టవ్ ఆపేసాక కొంచెం చేతుల కంటింది పడిందన్నమాట బౌల్స్లో, అంతే. ఇప్పుడు ఈ 4 పక్కల కూడా మనము మైదా కలుపుకున్నాం కదా వాటర్, దీన్ని చక్కగా ఇలాగా కలిపేసుకుందాము. కూర్చొని చేసుకోండి ఫ్రెండ్స్, నుంచొని చేయలేము ఇంత పని అనేది. చక్కగా కూర్చొని అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ 2 చివర్ల పట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఒకదానిపైన ఒకటి వేసుకోండి. ఇలాగా మళ్ళీ దీన్ని తీసేసి ఇలా వేసేసుకోండి. వేసేసుకొని దీన్ని ఇక క్లోజ్ చేసేయండి. అంటే మనం ఆయిల్లో పెట్టుకున్నప్పుడు విడిపోకుండా చక్కగా ఇలా క్లోజ్ చేసేయండి. స్టఫింగ్ మరీ ఎక్కువ ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది. ఇలాగా జాగ్రత్తగా పెట్టేసుకోండి. పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మనం కొన్ని మాత్రమే చేసి, నేను ఇలా కొన్ని చేసి ఫ్రై చేసేసి మళ్ళీ ఫ్రెష్గా చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఆరిపోయింది అనుకోండి మనకి రాదు, అందుకనేసి ఇలా పొరలు అనేవి ఓపెన్ అవ్వవు. అందుకనేసి ఇంతవరకు నేను ఫ్రై చేసేసి దీన్ని పొయ్యి మీద పడేసి నేను మిగతా ప్రాసెస్ని చేసుకున్నాను. అంటే మనము కడాయిలో వేసేసాక ఎలాగో చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి దాన్ని అలా వదిలేసి నేను మిగతా ప్రాసెస్ అనేది చేసుకున్నాను. ఇలాగా మొత్తం రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని, ఎక్కువ హీట్ అవ్వకూడదు, ఆయిల్ అనేది కొంచెం స్లోగానే ఉండాలి. అంటే ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయితే కనుక మనకి పైన క్రిస్పీగా లోపల కొంచెం పచ్చిగా ఉండిపోతుంది. అందుకనేసి కొంచెం హీట్ అయితే చాలు. ఇలా వేసేస్తే కనుక మనకి పొరలు అనేవి చక్కగా ఓపెన్ అవుతాయి. వేడివేడి ఆయిల్లో వేస్తే కనుక పొరలు అనేవి ఓపెన్ అవ్వవు, అలాగే పచ్చిగా ఉండిపోతాయి. ఇలా చూస్తున్నారు కదా, వేసిన ఒక 3 నిమిషాలకేదో రెస్పాన్స్ అవుతుంది ఇది. ఇలాగా మనం చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకుంటున్నాను. అంటే మీ కడాయికి పట్టినన్ని వేసుకోండి. నేను ఒక్కొక్కటి స్లోగా వేసుకున్నాను. మొత్తం నాకు ఒక 9 సమోసాలు పట్టాయి. ఇప్పుడు ఇలాగా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లో టు మీడియము, ఎక్కువగా మీడియం పెడితే పొరలు అనేవి విచ్చుకోవు. అందుకనేసి స్లోగానే పెట్టండి. పెట్టి ఇలా టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలాగా చూసారా, పొరలుగా చక్కగా విచ్చుకున్నాయి. నేనైతే పిల్లలకి బయట ఫుడ్ అయితే పెట్టను ఫ్రెండ్స్. హెల్తీగా ఏదైనా కానీ ఇంట్లోనే ట్రై చేసి పెడుతూ ఉంటానన్నమాట. బయట ఫుడ్ మరీ అంత హెల్త్కి మంచిది కాదనేసి, ఏదో ఇంట్లో ఇది మంచిదన్నా కాకపోయినా కానీ మనం ఇంట్లో చక్కగా ఫ్రెష్గా చేసామన్న ఫీలింగ్ నాకు. అందుకనేసి బయట ఫుడ్ ఏది పెట్టను పిల్లలకి. ఏదైనా కానీ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను. ఇలాగా ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకుందాం. మంటని మీడియంలో పెట్టుకొని చక్కగా ఇలా ఫ్రై చేసేసి
అన్నీ తీసేసుకుందాం. ఆయిల్ అనేది మనకి ఎక్కడ లాగదు ఫ్రెండ్స్. దీన్ని తీసుకున్న తర్వాత ప్లేట్లో బోర్లా వేసేసుకుంటే కొంచెం ఆ పొరల్లోకి వెళ్ళిన ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, చక్కగా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫ్లవర్ టైప్ సమోసా రెడీ అయిపోయింది. ఇంట్లోనే పిల్లలకు హెల్తీగా చేసి ఇలా పెట్టండి. ఇందాక మనము అంచులమ్మట కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా నేను ఇంకా దాన్నైతే లిక్విడ్ని అయితే అప్లై చేయకోకుండానే ఆల్రెడీ మనం అప్లై చేసాం కదా, ఒకదానిపైన ఒకటి వేసేసుకొని అలాగా స్క్వేర్ టైప్లో ఒత్తేసుకొని చక్కగా మళ్ళీ దాన్ని కూడా నేను నెక్స్ట్ బ్యాచ్ కింద రెడీ చేసేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, వేడివేడిగా ఫ్లవర్ సమోసా రెడీ అయిపోయింది. చక్కగా టమాటా కెచప్తో ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.